ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం అప్పుడే సద్దుమణిగిలా కనిపించట్లేదు. దాడులు ప్రతిదాడులతో ఇరు దేశాలు అట్టుడుకుతున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ నిప్పుల వర్షం కురిపిస్తోంది. సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలే లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఇరాన్ వ్యాప్తంగా దాదాపు 250 లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో 406 మంది ఇరాన్ పౌరులు మృతి చెందారని, 654 మందికి పైగా గాయాలయ్యాయని వాషింగ్టన్కు చెందిన ఓ మానవ హక్కుల సంస్థ పేర్కొంది. ఇరాన్ ఆర్థిక మూలేల్ లక్ష్యంగా ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా దాడులు చేస్తూ చమురు, సహజ వాయు క్షేత్రాలపైన గురిపెట్టింది. టెహ్రాన్లో 2 చమురు డిపోలు మంటల్లో చిక్కుకోగా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు క్షేత్రమైన సౌత్ పార్స్ పైన దాడి జరిగింది. ఈ చమురు క్షేత్రంలో కార్యకలాపాలు పాక్షికంగా నిలిచివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగర్చి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ దూకుడు ఆపితే తాము దాడులు నిలిపివేస్తామని పేర్కొన్నారు. దానికి ఇజ్రాయెల్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరోవైపు యుద్ధాన్ని ఆపేందుకు తీవ్ర స్థాయిలో కసరత్తు జరుగుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. 2 దేశాలు దాడులు ప్రతిదాడులు ఆపి శాంతి ఒప్పందానికి రావాలని తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్లో పేర్కొన్నారు. భారత్, పాక్ తాను చెప్పిన మాట విని కాల్పుల విరమణకు అంగీకరించాయని, ఇజ్రాయెల్, ఇరాన్ అదే బాటలో నడవాలని సూచించారు. 3 రోజుల నుంచి ఇరాన్ చేస్తున్న దాడుల్లో 14 మంది మృతి చెందారని, 390 మందికి పైగా గాయాలయ్యాయని ఇజ్రాయెల్ పేర్కొంది. దాడుల్లో తీవ్రంగా నష్టపోయిన బేట్యాము ప్రాంతాల్లో ప్రధాని బెంజమిన్ నేతన్యాహు సందర్శించి తమ పౌరుల ప్రాణాలు తీస్తున్న ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.